విశాఖ బీచ్ రోడ్ లో బీజేపీ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దేశంలో వైద్యులకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే రీతిలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది ఏమాత్రం క్షమించరానిదని బీజేపీ మహిళా నేత ఉమ్మడి సుజాతారాణి, కేజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఒక మహిళా డాక్టర్పై జరిగిన హత్యాకాండ ఎంత పాశవికంగా జరిగిందో అందరూ చూశారు, గమనించారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇంకా యాక్షన్ ఈ ఘటనపై ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఇందులో ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఇంత చిన్నది కాదు, ఇంకా దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగుందని మా డాక్టర్లు అందరం చాలా బలంగా నమ్ముతున్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలని మా అందరి కోరిక, మా అందరి డిమాండ్ కూడా. సో దానికి కేంద్ర ప్రభుత్వం త్వరగా ఒక ప్రణాళిక అది చూసి ఓ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇకపై డాక్టర్ల మీద ఏదైనా దాడి జరిగినా, ఎటువంటి వైలెన్స్ అది జరిగినా కూడా కఠినతరంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలియాలి. అలా తెలిసే విధంగా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలని, ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లకి భద్రత కావాలని, ముఖ్యంగా మహిళా వైద్యులందరికీ భద్రత కావాలని మా డాక్టర్ల కుటుంబం అంతా, ఇది ఒక జూనియర్ డాక్టర్లు చేస్తుందనే కాదు, జూనియర్ డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషను కాకుండా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ అందరం కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా ఖండిస్తున్నాం ఈ ఘటనని. ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం దీనికోసం కృషి చేయాలని, త్వరగా ఈ సమస్య ఒక కొలిక్కొచ్చే దిశగా ప్రయత్నాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఈరోజు పశ్చిమ బెంగాల్ ఆర్జే కేర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. అటువంటి సంఘటన భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంత అతి కిరాతకంగా ఏనాడు జరగలేదు. అటువంటి భారతదేశంలో ఇటువంటి చర్య జరగడం, ఇలాంటి అకృత్యమైన చర్య చేయడం చాలా దురదృష్టకరమైనది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ కూడా సమాజంలో మార్పు రావటం లేదు. దేవాలయాలు లాంటి వైద్యాలయాలు, అలాంటిది ఒక మహిళా వైద్యురాలు మీద అతి కిరాతకంగా ఇటువంటివి తోటి వాళ్ళే అవ్వచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇది మహిళా లోకానికే సిగ్గుచేటుగా మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన విషయము. అటువంటి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మహిళల పట్ల ఎక్కువగా పశ్చిమ బెంగాల్లోనే ఇటువంటి అకృత్యాలు మహిళలపై జరుగుతున్నాయి. ఈ అకృత్యాలు వెంటనే చర్య తీసుకునే వరకు దేశవ్యాప్తంగా కూడా మహిళలు ఎవ్వరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి దీనికి సంఘీభావం తెలుపుతారు. ఈ మహిళా వైద్యులందరికీ కూడా, మహిళా వైద్యులకి అందరికీ కూడా ఎటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పబ్లిక్గా శిక్షలు అమలు పరిచేవారు. అలాంటిది ఇటువంటి అదే రకంగా ఇప్పుడు కూడా అటువంటి దుర్మార్గులకి అలాగే శిక్షించాలనేసి మేము కోరుకుంటున్నాము.